రాష్ట్రంలో అఘాయిత్యాలు అమానుషాలు పెరిగిపోయాయని బండి సంజయ్ ఆరోపించారు. ప్రీతి సూసైడ్ మొదలు సాత్విక్ ఆత్మహత్య వరకు ఏ కేసులో కూడా దర్యాప్తు జరగడం లేదన్నారు. న్యాయానికి పోరాటం చేస్తున్న బీజేపీ వైఎం విద్యార్థి పరిషత్ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. సాత్విక్ తల్లిదండ్రులకు, సాత్విక్ స్నేహితులకు భరోసా ఇస్తున్నట్లు ప్రకటించారు. వారిని బెదిరించే ప్రయత్నం చేస్తే ఊరికించి తానే రోజు వస్తానని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. గురించి మహిళా రిజర్వేషన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టినప్పుడు మహిళా బిల్లును చించేసినటువంటి పార్టీ సమాజ్వాదీ పార్టీ. మీ అయ్యా ఆయన పట్టుకొని చట్టపడి సంఖ్యలు తిరుగుతాను. ఆర్జేడీ వ్యతిరేకించింది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు బీఆర్ఎస్ పార్టీ మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత ఫస్ట్ దాని మీద మాట్లాడాలి. ఇక ప్రీతి అనే ఒక డాక్టర్ చదువుకుంటున్న అమ్మాయి మీద అత్యాచారం మీ అయ్యే మాట్లాడాడు. నిర్మల్లో ఒక ఫాల్తిగాడు అమ్మాయిని ఒక చిన్న పసిపాపని రేపు చేసే ప్రయత్నం చేస్తే మీ అయ్యే మాట్లాడాడు. వాళ్ళకి పెట్టు అత్యాచారంతో మాట్లాడాడు. మహిళల మీద పూర్తి స్థాయిలో అత్యాచారం జరుగుతుంది. పూటకు అత్యాచారం, గంటకు అత్యాచారం, పూటకు లైంగిక వేధింపులు జరుగుతున్నాయి, రోజుకు హత్య జరుగుతుంది. ఎన్సీఆర్బీ రిపోర్ట్ ఏం చెప్తుంది? వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్తున్నది. నీ పార్టీలో మహిళలకు ఎంతమంది చోటు ఇచ్చారు? నీ ప్రభుత్వంలో మహిళలు ఎంతమంది ఉన్నారు? పోయి మీ అయ్యా అడగాలి. ఎందుకయ్యా నీకెందుకు మహిళలు అంత కోపం, ఎందుకు అంత కక్ష, ఎందుకు ఈ కక్ష ఎందుకు తీసుకుంటున్నావు? పోయినసారి క్యాబినెట్ లో ఒక్క మహిళను ఎందుకు పెట్టలే? మహిళా కమిషన్ ఏమైంది రాష్ట్రానికి సంబంధించి? ఇంకా గవర్నర్ ఎందుకు ఇచ్చబడుతున్నారు? మహిళలుగా అత్యాచారం జరుగుతున్నారు. వాటి మీద ఎందుకు స్పందిస్తారు? దీని గురించి మాట్లాడక మహిళా రిజర్వేషన్ అసలు మహిళా రిజర్వేషన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టినప్పుడు మహిళా బిల్లును చించేసినటువంటి పార్టీ సమాజ్వాదీ పార్టీ. మీ అయ్యా ఆయన పట్టుకొని చట్టపడి సంఖ్యలు తిరుగుతాను. ఆర్జేడీ వ్యతిరేకించింది. తెలంగాణ రాష్ట్రంలో